హృదయంలోకి వచ్చేటప్పటికి ఆమె రవి ప్రఖ్య అవుతుంది అమ్మా. అందుకే అంటే ఏమిటి, ఆకాశంలో సూర్యుడి స్థానము అమ్మవారి యొక్క హృదయ ప్రఖ్య అనుకోవచ్చు. ఆ తేజస్సే మళ్ళీ నీలో వచ్చినప్పుడు అది హృదయంలో వెలుగుతోంది. అంటే ఆమె యొక్క తేజస్ ఏమ్మా, అదే బ్రహ్మ పదార్థము నీలో కూడా హృదయ స్థానంలో, అక్కడ అది హృదయ రవి ప్రఖ్య అని చెప్పారు. హృదయంలోకి వచ్చేటప్పటికి ఆమె రవి ప్రఖ్య అవుతుంది. ఇక్కడ అవతార భూమికలు చెప్పబడుతున్నాయి. అంటే అమ్మవారి కిందకి రావటం ఎలా వస్తోందో, ఈ సృష్టిని ఎలా వెలిగిస్తోందో ఈ మహాత్రిపుర సుందరి. ఆ తల్లి యొక్క మాయా త్రిపుర లక్షణాలు చెప్పబడుతున్నాయి. సంవిత్ కళా లక్షణముతో పైకి వెళ్ళేటప్పుడు అవి ఉన్నేయ భూమికలు, పైకి వెళితే ఉన్నేయ భూమికలు, కిందికి వస్తున్నప్పుడు అవతార భూమికలు. సో ఆ తల్లి యొక్క ఇక్కడ అవతార భూమికలు చెప్పబడుతున్నాయి. ఆ తల్లి యొక్క మాయా త్రిపుర లక్షణాలు చెప్పబడుతున్నాయి. అంటే సంవిత్ కళా లక్షణంతో పైకి వెళ్ళేటప్పుడు అవి ఉన్నేయ భూమికలు. అంటే ఏంటంటే నువ్వు యోగం చేస్తున్నప్పుడు ఒక్కొక్క చక్రము దాటుతున్నప్పుడు దాన్ని ఏమన్నారు, సంవిత్ కళా లక్షణంతో నేను లయములోకి వెళ్ళాలి అని పెట్టుకున్నప్పుడు అది సంవిత్ కళ కదమ్మా. సో పైకి వెళుతున్నప్పుడు అవి ఉన్నేయ భూమికలు. ఉన్నేయ భూమికల్లోనూ అవతార భూమికల్లోనూ అమ్మవారి యొక్క సంవిత్ కళా త్రిపుర మహత్తుని చెప్పడం జరిగినది. అంటే పైనుంచి వస్తున్నప్పుడు త్రిపుర లక్షణం గురించి చెప్పడం జరిగింది. అలానే కింద నుంచి నువ్వు విశుద్ధి చక్రం దగ్గరికి దాకా రావటం, ఇది ఉన్నేయ భూమికలు అంటారు. పైకి వెళుతున్నప్పుడు నువ్వు అక్కడ కూడా అమ్మవారి యొక్క మహాత్రిపుర సుందరి యొక్క త్రిపుర లక్షణం. మరి త్రిపుటి భంగం కావాలి అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఉన్నేయ భూమికలు కిందకి రావాలి అంటే నిన్ను నన్ను పుట్టించాలి. మనం కూడా ఆ త్రిపుట్లో మాయాంశంలో ఉండాలి. ఇదంతా జరగాలి అంటే అవతార భూమికలు, ఉన్నేయ భూమికల్లో కూడా ఈ తల్లియే నీకు శరణు అని చెప్తున్నాడు. త్రిపుర అంటే అది దత్తాత్రేయ స్వామి వారు, అంటే అది మహాత్రిపుర సుందరి దత్తాత్రేయుడు. ఇప్పుడు దత్తాత్రేయుడు వారి గురించి కూడా వస్తుంది. సమస్త బ్రహ్మాండములోని త్రిపుర స్వరూపము ఆది దైవత లక్షణమైతే, ఈ సమస్త బ్రహ్మాండములోని ఈ త్రిపుర స్వరూపము ఆది దైవత లక్షణమైతే, మనలోని త్రిపుర స్వరూపము ఆది భూత లక్షణం అవుతుంది. ఇప్పటిదాకా నీకేం తెలిసింది గురువుగారు? మనము పరాశూన్యం నుంచి మన వరకు కూడా ఈ మహాత్రిపుర సుందరి గురించి నాకు ఎంతో అంత అర్థమైంది. అలానే అది ఆది దైవతం. ఇప్పుడు మనలో కూడా త్రిపుర ఉన్నది కదా, అది ఆది భూతము. నాలో కూడా సీయింగ్ ఈ మూడింటిని కూడా నేను భంగము చేసుకుంటేనే కదా ఆ మహాత్రిపుర సుందరి కరుణకి నేను పాత్రునవుతాను అన్నది తెలుసుకున్నాను. ఆది దైవతంలోనూ మహాత్రిపుర సుందరి ఉన్నది. ఇప్పుడు కూడా నేను అవును, ఇప్పుడు కూడా మనలో కూడా ఆ త్రిపుర ఉన్నది అనేది అది ఆది భూతము కూడా తెలుసుకున్నాను. అర్థమైందా? అందుకే నిన్ను నువ్వు తెలుసుకుంటే లోకాన్ని తెలుసుకున్నట్టు అని. ప్రపంచం నీలోనే ఉందమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నిన్ను నువ్వు శ్రీమాత్రే ఆది దైవతము అంటే సమస్త బ్రహ్మము. అలానే అదే సర్వ. ఆజ్ఞాచక్రం అంతా సర్వ. స్వామి ఆదిభూతము అంటారు. ఆజ్ఞాచక్రం కిందంతా స్వపర భేదాలు పెట్టుకొని మనం ఉంటాం. ఈ రెండు, ఇది త్రిపుర, అది మహాత్రిపుర. అవునా? సంవిత్ కళ ఎక్కడుంది? సహస్రారంలో ఉంది. అప్పుడు కానీ నీకు ఈ త్రిపుర రహస్యం తెలియదు. బుద్ధి వెలగాలిగా, బుద్ధి పని చెప్పాలిగా. బుద్ధికి పని చెప్పకపోతే మాయలోనే ఉండిపోతాం. స్వ నుండి సర్వలోకి వస్తున్నాము. ఇప్పుడు స్వ నుంచి ఎక్కడికి వస్తున్నాము? సర్వలోకి వస్తున్నాము. ఆది దైవతమైన సర్వాలో సూర్యమండలము అమ్మవారి యొక్క మొదటి పురము. చంద్రమండలము రెండవ పురము, అగ్ని మూడవ పురము,
ఇదే ఆది దైవతము. ఆది దైవతము అమ్మవారి యొక్క మహత్తు. అంటే యా అండాండే స పిండాండే అన్నారు. అంటే ఏంటంటే అణోమణియాన్ మహతో మహియాన్. అంటే ఏంటంటే ఇప్పుడు త్రికోణంలో చూసుకుంటే అది అగ్ని సోమాత్మకం జగత్ కదా. అవునా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శ్రీచక్రంలో త్రికోణంలో మధ్యలో బిందువు ఉంది కదమ్మా. ఆ 3 ఫస్ట్ సూర్యమండలం, 2 చంద్రమండలము, తర్వాత అగ్నిమండలం. సారీ. అగ్నిమండలము 3వ పురము. ఇదే ఆది దైవతము. అందుకే అమ్మవారు మనం కుంకుమ ఎక్కడ వేస్తున్నాము? బిందువు దగ్గర వేస్తున్నాము. ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అర్థమైందా? అది ఆది దైవతం. అన్నిటికీ మూలం అదే కదమ్మా. ఆది అన్నాడు. పిండాండమైన మనలో ఏదైతే నిజమో అండాండములో అది కూడా అంతే నిజమని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము లయములోకి వెళతాము. అదే ఇప్పుడు నాలో ఏముందో సృష్టిలో కూడా అదే ఉంది కదమ్మా. పైన కూడా అంతే. యా అండ అండే స పిండ అండే అన్నాడు. అండంలో ఏముంటే పిండంలోనూ అదే ఉంది. నీ తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడు ఎలా పుడుతున్నాడు అనేది తెలుసుకుంటే లోకం ఎలా పుడుతుందో అనేది తెలుసుకుంటావురా వెధవా అంటున్నాడు. ఈ సృష్టి అండపిండ బ్రహ్మాండాలు సృష్టించింది అనే పదం నీకు అర్థం అవుతుంది. లేకంటే అర్థం కాదు. కడుపులో ఉన్న బిడ్డ ఎలా పుడుతున్నాడు? 9 మాసాలు తల్లి మోస్తోంది కదా. ఎలా పెరుగుతున్నాడు? ఎలా బయటికి వస్తున్నాడు? యా అండాండే అండము, స పిండాండే అన్నాడు. పిండము, అండము, పిండము, బ్రహ్మాండము. వాడు పుట్టాడు. నా కొడుకు పుట్టాడు అని ఎగురుతుంటారు కదా. అలా అట్లా యా అండాండే స పిండాండే. ఇదే సూత్రము పైన కూడా ఉన్నదిరా పిచ్చివాడ. అదే నవావరణ అన్నారు. నువ్వు పుట్టావు అంటే అమ్మవారు కూడా పైనుంచి 9 మాసాలు మోస్తే 9 ఆవరణాలు పుట్టటం, 9 మాసాలు మోయటం లాంటిదనమాట. అప్పుడు నువ్వు భూతాకాశం నుంచి 84 లక్షల జీవరాశులు పుట్టారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇదే సూత్రం పట్టుకోవాలి. సూత్రం లేకుండా నువ్వు శ్రీ విద్యలోకి రావద్దు. అదే శ్రీ సూత్రం చెప్పాను కదా నేను. అది వినండి అన్ని. మీకోసమే చెప్పాను. అందరి కోసం చెప్పాను. వినండి. కొంతమంది భూమి ఒక పురము, ఆకాశము 2వ పురము, పరాకాశము 3వ పురము అని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. ఈ భూమి ఒక పురం అండి. ఈ 3 కూడా మహాత్రిపుర సుందరియే కదా అని ఏది 3గా తీసుకున్నావో అది మహాత్రిపుర సుందరియే. 3 లేనిదే నువ్వు ఈ సృష్టిని చూడలేవు. నువ్వు చెప్పేదే కాదు, చూసేది కూడా 3. 3తోనే చూస్తున్నావు. 3 నువ్వు చూస్తున్నావు. మళ్ళీ 3 ఉన్నాయి అంటున్నావు. సో ఆకాశం 2వ పురం, పరాకాశం అని కూడా చెప్తున్నారు. భూమి ఒక పురము, భూతాకాశము 2వ పురము, అరూపమైన 5వ ఆకాశమైన పరాకాశము 3వ పురము. అరూపమైన 5వ ఆకాశము అదేమిటి? పరాకాశము. ఈ 3 పురముల యందు తన తేజస్సుని ఎవరు వ్యాప్తి చేయగలరో ఆమెయే త్రిపుర అని మరికొందరు చెప్తారు. ఈ 3 లోకాల్లో తేజస్సుని వ్యాప్తి చేసే శక్తి ఏదైతే ఉందో అది మహా త్రిపుర సుందరి స్వరూపము అని కొంతమంది చెప్తారు. ఏమ్మా? అది కూడా నిజమే. అమ్మవారి మాయాంతరాత్మ, సర్వాంతర్యాత్మ, సూత్రాత్మ అని చెప్పినప్పుడు ఇప్పుడేగా చెప్పాను నేను. ఏమన్నాను? శ్రీ సూత్రము అని చెప్పాను కదా. అమ్మవారు మాయాంతరాత్మ ఏమ్మా. అలానే సర్వాంతరాత్మ అండి. ఆమె అన్నిట్లోనూ ఉన్నది. ఆజ్ఞాచక్రంలో నువ్వు అక్కడ అదేగా సర్వాంతర్యామి అహం బ్రహ్మాస్మి అంటున్నావుగా. అలానే ఈ అన్నిటికీ సూత్రము ఎవరు? ఇదిగో బిందువులో త్రికోణ మహాత్రిపుర సుందరిగా కూర్చున్న తల్లి, బ్రహ్మ విష్ణువు త్రికోణాంతర దీపికగా వెలిగిపోతున్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె సూత్రాత్మ, అన్నిటికీ మూలము అని చెప్తున్నా. వినండి. వినటం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంది అని చెప్తున్నారు. పారాయణం చేస్తున్నారు కదా అమ్మవారి పారాయణం. పారాయణం చేస్తే అమ్మవారు కరుణిస్తుంది అంటే మరి నా మాటలు ఆమె అక్కడ కరుణిస్తే ఇక్కడ కూడా కరుణిస్తుంది అంటే ఇది కూడా పారాయణమే కదమ్మా. శ్రీ విద్యా పారాయణము, రామాయణము, పారాయణము అన్ని ఇక్కడే, ఆయనాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. లలిత అమ్మవారి ముందు ఏ ఆయనం పనిచేస్తుంది? పరాయణమే. ఆ తల్లి యొక్క బిందువు నుంచి ఆ తేజస్సులే.
ఈ సర్వ సృష్టిలో మిగతా ఆయనాలకి అదే మూలం. అది రామాయణం కానీ ఇంకేదైనా కానీ ఏమ్మా ఆ తల్లే చూస్తోంది. ఇదంతా ఆమె కథ, ఎవరి కథ కాదు. ఏమ్మా సో ఆమె బహుముఖములు, అనేక ముఖములు, అనేక 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 నత, అనేక నత అంటే లక్షణము. ఇవన్నీ కూడా ఈ అమ్మవారు ఇలా భాషిస్తోంది అంటే సూర్యుడు వేరు, కిరణాలు వేరు ఏమ్మా, మళ్ళీ కాలము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అదే తేజస్సుని 3 రకాలుగా వర్ణిస్తున్నాం. ఇదంతా త్రిపురలే అమ్మా. ఆమె బహుముఖములు. నీలో ఉంది, నీ నుంచి నీ కన్నులు ఇచ్చింది, చూపిస్తోంది, ఇదిగో ప్రపంచం మాయా అని చూపిస్తుంది. లేదమ్మా ఇది మాయాన్ని నీకు మళ్ళీ ఆ సంవిత్ కళా జ్ఞానం కూడా నీకు ఇస్తుంది. ఇది మాయా, జాగ్రత్త, యోగము చేయి, కూర్చో అన్నప్పుడు ఆమె సంవిత్ కళా లక్షణం ఇచ్చి జ్ఞానం ఇస్తుంది. జ్ఞాన ప్రసన్నంబర్. ఇప్పుడు చెప్పు ఏం చూస్తున్నావు అంటే నిన్ను తప్ప ఇంకేమి చూడలేదమ్మా, అంతా సర్వాంతర్యామిగా ఇదంతా మాయాంశ, నువ్వే నిండి ఉన్నావు అనే విషయం జ్ఞానం కూడా నువ్వే ఇచ్చావు. అందుకే నువ్వు సంవిత్ కళ అదనమాట చెప్తున్నారు. సో ఈ జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తామమ్మా మనం. శ్వాస ప్రయాణం చేస్తుంది ఏమ్మా, అలానే నీ గుండె ప్రయాణం చేస్తుంది ఈ భూమి మీద. చూడండి చైతన్యం ఎన్ని బహుముఖాలుగా ఎలా ఉన్నాయి. కళ్ళతో ఎన్నో చూస్తాం, ఎందరినో చూస్తాం, ఎన్నో వస్తువులు చూస్తాం ఏమ్మా, అలానే చెవులతో ఎన్నో వింటాం. ఈ సర్వ ఈ యొక్క పూర్తి శరీరాన్ని జీవితము అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకా కొన్ని ప్రయాణాలు మిగతా వాటితో చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మూలం ఏది? అన్నిటికీ మూలం ఏది? నేను పుట్టించిన వాడు ఒకడు మూలం అనేవాడు ఉన్నాడు కదా. అదే ఈ బహుముఖ. ఎన్ని అనేకంగా చూస్తున్నావే గాని మూలాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఆ సంవిత్ కళా లక్షణము, జ్ఞానము అనేది ఇంకా అమ్మవారు నీకు ఇవ్వలేదు. అందుకే మాయలో తిరుగుతున్నావు అంటారు. మాయ ఆవరించిందండి అంటారు. సంవిత్ కళ దైవ కృప ఉండాలండి, దైవానుగ్రహం ఉంటేనే కానీ ఇవన్నీ వీళ్ళు పైనది చూడలేరు, కిందవే చూస్తారు. మాయని మాయే చూస్తుంది. అర్థమైందా? నీకు ఆకాశ దృష్టి ఇవ్వదు, మాయా దృష్టి ఇస్తుంది చాలా మందికి. అది వాళ్ళ పూర్వార్జిత కర్మలను బట్టి కొందరికి ఈ జన్మలోనే కళ్ళు తెచ్చుకుంటారు, సంవిత్ కళా లక్షణం తెచ్చుకుంటారు. నిన్నటిదాకా వాడు ఇలా ఉన్నాడండి, వాడు ఎంత గొప్పవాడండి. కొందరికి ఈ జన్మలోనే జరిగిపోతాయి, కొందరికి జన్మ పరంపరలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ జ్ఞానం, సంవిత్ కళా లక్షణం ఎప్పుడు వస్తుందో మరి ఆ తల్లి అనుగ్రహం మీద ఉంటుంది. సో ఇక్కడ ఏకతానత లక్షణము అన్నిటి యందు ఆమె నిండి ఉన్నది. అనేకము అనే లక్షణములో ఏకతానత లక్షణము అన్నిటి యందు కూడా ఆమె నిండి ఉన్నది. సూత్రాత్మ అన్నారు కదమ్మా. ఏముందండి ఈశ్వరేచ్ఛ. ఇవాళ నేను మంచి పని చేశానంటే అంతా ఈశ్వరేచ్ఛ అండి అని అంటున్నావు కదా. మహాత్రిపుర సుందరి నాకు ఆ బుద్ధి పుట్టించింది కాబట్టి ఫలానా వాడికి నేను ఏదో మంచి చేశాను, దానము చేశాను, ఇది చేశాను, అది చేశాను అనే జ్ఞానము ఆ క్షణంలో నీకు కలిగించింది కాబట్టి దానం చేశావు. కొందరికి మనం చెయ్యం. చూడండి, అందరికి దానాలు చేసుకుంటూ పోతామా? బయటికి వెళ్తే చెయ్యం. ఎక్కడ చెయ్యాలో అక్కడ టక్కని అక్కడ అమ్మవారు నీకు సంకల్ప రూపంలో జ్ఞానము కలిగిస్తుంది. అక్కడ వెలుగుతుంది. టక్కని నువ్వు తీసి ఆ దేవుడి దగ్గరికి తిరుపతి హుండీలో ఏదో వేస్తావు. ఆ జ్ఞానం అన్నమాట. అది గుర్తుంచుకోండి. సంవిత్ కళ అంటే అది. లేకపోతే నువ్వు అలానే వచ్చేస్తావు. ఎందుకంటే ఇంతకుముందు గుడిలో వేశాను, ఇక్కడ ఎందుకు మళ్ళీ అనే మళ్ళీ మాయలోకి వచ్చేస్తావు. అలా అక్కడ కూడా 3 పురములు త్రిపురములుగా ఉంటాయి. వారి దృక్పథములో ఆకాశము మొదటి పురము, సూర్యమండలము 2వ పురము, హృదయము 3వ పురము. ఇది కొంచెము భేదము ఏమ్మా. ఈ రీతిగా కూడా సంవిత్ కళని అర్థం చేసుకోవాలి ఏమ్మా. అందుకే వారి దృక్పథంలో ఆకాశము మొదటి పురము,
సూర్యమండలము 2వ పురము ఏమ్మా, హృదయము 3వ పురము ఏమ్మా. ఇది కొంచెము భేదంగా ఉంటుంది, ఎందుకంటే నీ హృదయము కొద్దిగా పరా అపర లక్షణంతో మాయతో ఉంటుంది. నీ హృదయం తొందరగా వికసించాలి అంటే అందరూ అరే నీ హృదయం ఇంకా వాడి పాషాణం అండి అంటుంటారు చూడండి, అలా కొద్దిగా భేదం ఉంటుంది. అంటే హృదయం పెరిగింది అంటే ఏమ్మా, ఈ ఆత్మశూరుడు వెలుగుతాడు. అర్థమైందా? ఆత్మశూరుడు వెలిగినప్పుడు ఈ ఆకాశము మొదటి పురం కదా, నువ్వు ఆకాశం అంత అవుతావు అని, అంటే పాలస్తేంద్ర ధనుప్రభ అని. నీకు ఆకాశ దృష్టి అమ్మవారు ఇస్తుంది అని, త్రిపుర లక్షణం ఇస్తుంది, సంవిత్ కళా లక్షణం ఇస్తుంది అని చెప్తున్నారు. ఇవి కూడా 3 పురాలు. అందుకే నువ్వు యోగంలో ధ్యానంలో చూడండి, గుడికి వెళ్ళినప్పుడు హృదయంతో పూజ చేస్తాం, అవునా? సమయాచార పూజలు కదా మనవి. సో హృదయం పెడతాం ముందు, ఇంకేం పెట్టాం కదా, కడుపు పెడతామా? కాదుగా, కళ్ళతో పెడతామా? హృదయం ద్రవిస్తే కళ్ళలో నీళ్లు వస్తాయమ్మా, దానంతటా అవి కళ్ళల్లో నీళ్లు రావుగా, హృదయం ద్రవించాలి, అది చెప్తున్నాడు. అలా వచ్చినప్పుడు నువ్వేం చూస్తున్నావు? సూర్యుడిని చూస్తున్నావు. ఎదురుగుండా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సూర్య భగవానుడు కదా, ఆదిత్యుడు కదా, ఆ తేజస్సు, ఆయన ఇచ్చిన తేజస్సుతోనే విగ్రహం చూడగలుగుతున్నావు. అందులో ఎవరున్నారు? ఆదిత్యుడు, సూర్యుడు, ఆత్మసూర్యుడు వెలుగుతాడు 3వ కన్ను దగ్గర. వాడు ఏమవుతున్నాడు? చిత్కళ అవుతున్నాడు, ఆకాశం అవుతున్నాడు, ఆకాశవై బ్రహ్మ అవుతున్నాడు, అహం బ్రహ్మాస్మి అవుతున్నాడని అలా చెప్తున్నాడు. అంత హైగా చెప్తున్నాడు, దాని కిందకి తీసుకొచ్చి మీకు చెప్తున్నాడు. అందుకే మీ గురువు గారు ఏమన్నారు? నీ దృష్టి ఎప్పుడు పైన ఉండాలి, ఆకాశ దృష్టి ఉండాలి, జీవ దృష్టితో అందరినీ చూడకూడదు ఏమ్మా. అందరి మీద ప్రేమ చూపించాలి ఏమ్మా. ఒక సత్యసాయిబాబా, సారీ ఏంటి సత్యసాయిబాబా, అలానే షిరిడి సాయిబాబా, రమణ మహర్షి నువ్వు కావాలి అంటే నీకు ఇటువంటివి ఉండాలి. ఈ ఈ మహాత్రిపుర సుందరి అప్పుడు నీలో ఆ సంవిత్ కళా లక్షణంగా భాషిస్తుంది నీలో. అందుకే వాడిని చూస్తే దేవుడిని చూసినట్టు ఉంటుందండి అంటారు. అవునా? అలా ఈ రోజుల్లో అందరూ దేవుళ్ళే అవుతారు, సన్యాసులు అవుతున్నారు ఏమ్మా. అందరూ సన్యాసులు అంటారు కానీ పోయి ముక్కు మూసుకొని జపం చేసుకోకుండా అసలు సన్యాసము ముండకోపనిషత్తు అసలు ఏం చదివారో నాకు తెలియదు. సంసారం అంతా పెట్టుకుంటారు ఏమో, రాజకీయాలు అంటారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. నేను సన్యాసం వైరాగిని అంటారు, నాకేమీ లేదంటారు. అలాంటప్పుడు నీకు ఇదెందుకు? మనసు ఎందుకు నీకు? సన్యాసి అంటే అమనస్కత, మనసు పెట్టుకుని తిరగకూడదుగా. నువ్వు మనసునే సన్యాసించలేకపోయావు, మరి అది సంసారంతో కూడుకున్నది. సో నువ్వు సంసారంలోనే ఉన్నావు. సో యు ఆర్ నాట్, హెన్స్ యు ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ఎ రెనౌన్సియంట్. యు ఆర్ చీటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ అమ్మా. నిన్ను నువ్వు ఆత్మవంచం చేసుకుని బతుకుతున్నావే కానీ అది నీ యొక్క పతనం వైపే తీసుకెళ్తుంది. సన్యాసము కావు నువ్వు, అటు జీవుడివి కావు, ఇటు సన్యాసము పుచ్చుకోలేదు. వస్త్రం భాష మార్చినంత మాత్రాన సన్యాసం రాదమ్మా. సన్యాసం అనేది లోపల విషయం, బయట విషయం కాదు. ఓకే, ఇది కూడా త్రిపుర అనే అంటున్నారు. త్రిపుర తత్వాన్ని, త్రిపుర శక్తి యొక్క అనంత వివిధ లక్షణాలను తెలుసుకుని దాని యొక్క ఏకత్వాన్ని కూడా తెలుసుకున్నట్టే సుందరి. ఇంత ఇప్పుడు ఇంత విన్నారు కదా నా దగ్గరికి ఇవాళ. ఏదో కొద్దిగా మొత్తం కాకపోయినా ఓ నీటి బిందువు అంత తెలుసుకున్నారు కదా. ఇది తెలుసుకోవటం త్రిపుర తత్వాన్ని, త్రిపుర శక్తిని యొక్క అనంతమైన వివిధ లక్షణాలను కూడా తెలుసుకుని దాని యొక్క ఏకత్వాన్ని కూడా తెలుసుకొనుటే అబ్బా సుందరి అని అప్పుడు నిన్నంటారు. సుందరి అండి, బాల పోయి త్రిపుర పోయి నువ్వు సుందరి అవుతావు అని. బాల అంటే మూలాధారం అమ్మా, త్రిపుర అంటే హృదయం ఏమ్మా, సుందరి అంటే ఆజ్ఞాచక్రము అని చెప్తున్నారు. జాగ్రత్త సుషుప్తి స్వప్న దాటిన తర్వాత సుందరి అవుతున్నావురా, ఆత్మ అవుతున్నావు. ఆత్మ అది దానికి చావు లేదు. నువ్వు జీవన్ముక్తిని పొందావు, సుందరి అయ్యావు, అమ్మవారి అయ్యావు అని, దేవుడు అయ్యాడని సింపుల్ గా చెప్పాలంటే. మరి చేయాలి కదా మనం, అవునా? నువ్వు సుందరి సంబిత్ కళగా కదా నీకు రావాలిగా.
సుందరి కావాలి. సుందరి అంటే సుందరి అనే విద్య. అప్పుడే దాన్ని దశమహావిద్యలో సుందరి విద్య అంటే ఇది తెలుసుకున్నవారు సుందరి విద్య. సంవిత్ కళా లక్షణం నీకు అమ్మవారు ఇచ్చింది అంటే నీకు ఆ అమ్మవారు నీకు ప్రసన్నమైందని. అర్థమైందా? ఇవి వేరువేరుగాను తెలుసుకోవలను. వీటన్నిటిని ఒకదానిలో ఒకటి లయము చేసి నిర్నామ పరంజ్యోతి దగ్గరికి వెళ్ళవలను అన్నదియే త్రిపురా సుందరి యొక్క తత్వము. ఏం చేయాలి నువ్వు? వేరుగాను ఫస్ట్ తెలుసుకో. అలానే వీటన్నిటిని ఒకదానిలో ఒకటి లయము చెయ్యి. అవునా? నిర్నామ పరంజ్యోతి దగ్గరికి అప్పుడు నువ్వు వెళ్ళు. వెళ్ళిన తర్వాత అన్నదియే త్రిపురా తత్వము. అంటే జాగ్రత్తలో విను, గురువు చెప్పింది విను, స్వప్నంలో ఆయన ఇచ్చిన మంత్రం చెప్పు. ఏమ్మా? సుషుప్తిలోని ఈ జాగ్రత్తని స్వప్నంలో లయం చేయి, ఈ రెండింటిని సుషుప్తిలో లయం చేయి. మళ్ళీ నువ్వు సుందరీక ఆజ్ఞాచక్రంలో తుర్యంలో సుందరీక అని చెప్తున్నారు. ఒకదానిలో ఒకటి లయం చేసేయటం అన్నమాట. బాల్యంపై యవనం, యవనంపై ప్రౌఢం, ప్రౌఢంపై వృద్ధాప్యం, వృద్ధాంపై ఇలా వస్తున్నాయి. అలా ఒకదానిలో ఒకటి లైవ్ అయిపోతున్నాయి. నిన్న మొన్న ఏమైంది? నిన్న ఉన్నప్పుడు ఏమన్నావు? ఇవాళ అన్నావు. మరి ఇవాళ వచ్చేసింది కదా, నిన్న పోయింది కదా. చూసారా ఏమైంది? లయంలోకి వెళ్ళిపోయిందండి, ఇంకా మళ్ళీ రాదండి. నిన్న అనేది ఇంకా రాదు. నువ్వు అడిగినా రాదు, నువ్వు పిలిచినా తలకిందులు తపస్సు చేసినా రాదు. ముందుకు వెళ్ళిపోతుంది. లయము చేసుకో. అలానే నువ్వు కూడా ఒకదానిలో ఒకటి లయము చేసి నిర్నామ పరంజ్యోతి దగ్గరికి వెళ్ళవలను అన్నదియే త్రిపురా తత్వము. ఇక సుందరి అని ఎందుకు అంటున్నారంటే అది స్వయంభూ తేజస్సు, పరా తేజస్సు కనుక సుందరి అన్నారు. అదేంటది? ఆత్మ పరా తేజస్సు. కిందకు వచ్చినప్పుడు జీవ లక్షణాలు తగులుకున్నాయి, పైకి వెళ్ళినప్పుడు అదేంటి? సుందరి. అది స్వయంభూ తేజస్సు. ఇక్కడికి వచ్చినప్పుడు దానికి ఒక శరీరము. ఇంతకుముందు చెప్పాను చూడండి, నీళ్లు, చెంబులో నీళ్లు, అధిష్టానము, అవన్నీ చెప్పాను కదా. ఒకసారి మళ్ళీ వినండి నా లెక్చర్. పైకి వెళ్ళినప్పుడు ఆజ్ఞాచక్రంలో నీ ఆత్మ అర్ధచంద్ర దాటేసినప్పుడు చిత్కళ అవుతుంది అన్నాడు కదా. అది ఏమిటి? ఎవరు వెలిగించని స్వయంభూ తేజస్సు అన్నారు. కిందకు వస్తున్నప్పుడు మనమే వెలిగించుకోవాలి, యోగము చేసి ధ్యానము చేసి. పైకి వెళ్ళినప్పుడు అది చిత్కళ. ఏమ్మా? పరా తేజస్సు కనుక దాన్ని ఏమన్నారు? సుందరి. ఆమె పరా తేజస్సు. మనము చూడలేనంత మాత్రము చేత ఆమె లేదు అనుకుంటే అది అవిద్య. ఇప్పుడు చాలా మంది అదేగా వాదిస్తుంటారు, దేవుళ్ళు నాస్తి ఆస్తి అని. ఈ వెధవులకి చెప్పేది ఇదే. ఈ వెధవులు ఏంటంటే నాస్తిలో ఉంటారు. ఆజ్ఞ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు నాస్తిలో ఉంటారు కదమ్మా. అస్తిత్వాన్ని ఎక్కడ తెలుస్తుంది? ఆత్మ తన యొక్క అస్తిత్వాన్ని తుర్యంలోనే దాన్ని చూపిస్తుంది, తేజస్సుని. అది స్వయంభూ తేజస్సు, చిత్కళ. అంతేగాని కింద నువ్వు ఎంత అరిచినా అదే చెప్తున్నాడు. ఆ మనం చూడలేనంత మాత్రం చేత ఆమె లేదు అనుకుంటే అది అవిద్య. చూచే శక్తి ఆ తల్లి ఇవ్వలేదని అనుకోవాలి. అంటే చూచే శక్తి ఆ తల్లి ఇటువంటి వాళ్ళకి ఇవ్వలేదు. కానీ నా యందు ఉన్నది, అందరి యందు ఉన్నది అని తెలుసుకునే లక్షణమే పరా తేజశక్తి లక్షణము. ఇలా నువ్వు గనక ఆలోచన చేస్తే నీకు అమ్మవారు ఆ పరా తేజస్సు యొక్క శక్తిని నీకు చూపిస్తుంది. అందుకే అమ్మవారిని సుందరి అని పిలుస్తారు. అవునా? అదే పరాశక్తి. పరాశక్తియే సుందరి అని పిండితార్థం. పరాశక్తియే సుందరి. మరి ఎంత సుందరంగా త్రికోణాంతర దీపికగా అమ్మవారు శ్రీచక్రము నుంచి బయలుదేరి మహాత్రిపుర సుందరి నిన్ను నన్ను ఎంత అందముగా ఆమె దిగి వచ్చినది. అవునా? విశతంతో తనీయసి. అమ్మవారు అందం, సౌందర్య లహరి అమ్మ చెప్తున్నాడు. ఇక్కడంతా సౌందర్య లహరి ఉన్నది. విశతంతో తనీయసి. ఆమె సుందరి అని పిలుస్తారు. అదే పరాశక్తి. పరాశక్తియే సుందరి అని పిండితార్థము. ఆజ్యాం శక్తించ ధీమహి అని ఋగ్వేదంలోనే ఉన్నది. ఆజ్యాం శక్తించ ధీమహి. మొదటిగా ఉన్నది ఆ శక్తియే.
ధీమహి ఆ బుద్ధి అంటే మేధా శక్తి, దానితో ఇంత సృష్టి ప్యాటర్న్ చూడండి. ఏ మనుషులు కూడా సృష్టించలేని సృష్టి ఇది. ఆ తల్లే సృష్టించారు. మనము చూసి కాపీ చేసి ఆ శక్తి నుంచి మనం ఎన్నో తయారు చేస్తాం కానీ బ్రహ్మ శక్తి ఉన్నది కానీ అమ్మవారి సృష్టి అనే శక్తి ఏదైతే ఉందో అది నీకు చేత కాదు, నిన్నే సృష్టించింది. నువ్వు ఇంకో సృష్టి ఏం చేస్తావు? విశ్వామిత్రుడు అదేగా చేసింది. త్రిశంకు స్వర్గం సృష్టిస్తా అన్నాడు, ఏమైంది? సో తస్య భాష సర్వమిదం విభాతి అని వేదవాక్యము. పరా తేజస్సు యొక్క కాంతియే వివర్తములను పొంది పరిణామములను పొందినట్లుగా కనబడి ఈ మొత్తము అంతటిని వెలిగిస్తోంది. ఆ తల్లి ఏం చేస్తోంది? తస్య భాష సర్వమిదం విభాతి అంటే వేదము చెప్తుందమ్మా, నేను కాదు. పరా తేజస్సు ఆ అమ్మవారి యొక్క కాంతియే వివర్త రూపములుగా అనేకముగా పొంది పరిణామములను పొందినట్లుగా కనపడి ఈ మొత్తము అంతటిని వెలిగిస్తోంది. కాబట్టి తస్య భాష సర్వమిదం విభాతి అన్న వేదవాక్యము త్రిపుర సుందరి తత్వాన్నే చెప్తోంది అని చెప్తుంది. చూసారా? అమ్మా ఇకపోతే సంవిత్ కళా స్వరూపముతో అమ్మవారు సత్య జ్ఞాన ప్రసూనాంబ. ఆ సంవిత్ కళా స్వరూపముతో ఆ తల్లి ఏమని పిలుస్తాం? ఆమె సత్య జ్ఞాన ప్రసూనాంబ. నీకు సత్యం ఎప్పుడు గోచారం అవుతుంది? మాయ ఎప్పుడు తొలగిపోతుంది? బుద్ధి వెలిగినప్పుడు. బుద్ధి వెలగనంత వరకు నువ్వు అవిద్యలో ఉంటావు. బుద్ధి వెలిగింది అంటే విద్యలోకి వస్తావు. అదే సత్య జ్ఞాన ప్రసూనాంబ. దేవుడి గురించి ఎప్పుడు తెలుసుకుంటావు? ప్రేమ విలువ ఎప్పుడు తెలుసుకుంటావు? కాలం విలువ ఎప్పుడు తెలుసుకుంటావు? యోగం విలువ, జ్ఞాన విలువ, ఇవన్నీ కూడా సంవిత్ కళ. అమ్మవారు సత్య జ్ఞాన ప్రసూనాంబ సంవిత్ కళా లక్షణం నీకు వస్తేనే గాని ఇవన్నీ నీకు అర్థం కావు. ఆ యొక్క మేధా లక్షణము చేత మేధా దక్షిణామూర్తి గురించి కూడా చెప్తున్నారు. ఆమె రూపమే మేధా దక్షిణామూర్తి. ఆమె మేధస్సు, అమ్మవారి మేధస్సుని మేధా దక్షిణామూర్తి అంటారు. ఆ మేధా లక్షణము చేత అది గాయత్రిగా కూడా చెప్పబడుతుంది. అర్థమైందా? గాయత్రి కూడా చెప్పబడుతోంది. అమ్మవారి సంవిత్ కళా లక్షణమైన త్రిపుర స్వరూపాన్ని, అమ్మవారి యొక్క సంవిత్ కళా లక్షణమైన త్రిపుర స్వరూపాన్ని ప్రకట గాయత్రి అన్నారు. అప్రకట గాయత్రి, అప్రకట గాయత్రి అన్నారు. ఈ త్రిపురములన్నీ కలిపి ఉంటే మూడుగా కనిపిస్తున్న స్వరూపము కలిగిన ఈ శక్తి ఒకటే అని చెప్పటము సుందరి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి అమ్మా. అమ్మవారు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటే సృష్టి క్రమంలో వైఖరి సుందరి అవుతుంది. సంహార క్రమంలో నువ్వు కూడా కింద నుంచి గురువుల్ని పట్టుకొని ఆ అమ్మవారిని చేరుకోవటం కూడా సుందరి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇవన్నీ అమ్మవారి సంవిత్ కళా లక్షణమైన త్రిపుర స్వరూపాన్ని ప్రకట గాయత్రి. ఆమె సృష్టి చేసిందిగా ప్రకటమైనది. ఫస్ట్ ఎక్కడైంది ప్రకటము? లలిత మేధా దక్షిణామూర్తి నుంచి అంటే ఏమవుతోంది? హైగ్రీవ రూపం దాలుస్తుంది. చూసావా? అదొక ప్రకట. ఆ మాటకు వస్తే ముందు బిందువు నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అక్కడి నుంచి మళ్ళీ మేధస్సుతో ఆమె హైగ్రీవ, అలానే దత్తాత్రేయ. ఈ మూడు ఇది త్రయము అంటారు. మూడు అలా మూడుగా కిందకి దిగుతోంది అమ్మవారు అని చెప్తున్నారు. అది కూడా ప్రకట గాయత్రి. పైన ప్రకటము, మళ్ళీ కిందకి అప్రకట గాయత్రి. అప్రకట గాయత్రి అంటే అష్టకోణం చక్రం వరకు అక్కడ వరకు ఏంటో ఎవరికి తెలియదు. మళ్ళీ అప్రకట గాయత్రి, హింకారాసన గర్భిత, అక్కడి నుంచి మళ్ళీ ఓంకారం వరకు అంతా
కొద్దిగా ప్రకట, కొద్దిగా అప్రకట. పైన అప్రకట, కింద ప్రకట అండి. పైన ఏంటో దేవుడు కనిపించట్లేదు. అట్లా అన్నమాట. అలా ఈ 3 కూడా మళ్ళీ ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తి అని చెప్పటం. ఆ శక్తియే సుందరి. సో పిండితార్థము, ప్రకట గాయత్రి, అప్రకట గాయత్రి, ప్రకట అప్రకట గాయత్రి అన్నారు. ఈ త్రిపురములన్నీ కలిపి ఉంటే 3గా కనిపిస్తున్న స్వరూపము కలిగిన ఈ తల్లి, ఈ శక్తి ఒకటే అని చెప్పటం సుందరి. అందుకే ఏ విషయం చెప్పినా కూడా త్రిపురముగా సంవిత్ కళా లక్షణంగా మనం కూడా మన జీవితాల్లో మాట్లాడాలి. అంతేగాని వాడు నిన్ను ఇలా అన్నాడు, నువ్వు మళ్ళీ ఇలా అను, అలా మాట్లాడకూడదు. ఏమ్మా, సంవిత్ కళా లక్షణం పెట్టుకుని పోలేనండి, పడ్డవాడు చెడ్డవాడా అని క్షమించండి. అదే సుందరి. నీ జీవితాన్ని సుందరంగా ఎలా చేసుకుంటావు? సత్యం శివం సుందరంగా ఉండాలి అంటే నీ మనసు బాగుండాలి, అవునా? నీ బుద్ధి బాగుండాలి, మనోబుద్ధి చిత్త అహంకారాలన్నీ సరిగ్గా ఉండాలి, అవునా? ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలన్నీ తొలగిస్తేనే కానీ నీకు మంచి మనసు అనేది హృదయం వికసించదు, అవునా? స్వప్న భేదాలు పెట్టుకోకూడదు. అది చెప్తున్నాడు అక్కడ. అబ్బా వాడు సుందరండి, వాడు సత్యం శివం సుందరం అండి, వాడు చెప్పింది వేదం అండి, వాడు చెప్పింది సత్యవాక్ అండి, వాడు మంచి కోసం. అప్పుడు అందరూ కూడా వాడి యొక్క మాటే వింటారు. పదండి ఆయన ఆయన తెలుస్తాడు మన మన విషయం అని చెప్పి అందరూ అక్కడికి మన నీ దగ్గరికే వస్తారు. ఎందుకంటే ఇవన్నీ డీటెయిల్స్ చెప్పకుండా గాయత్రి చేసుకొని చాలు అని చెప్పేస్తారా గురుదేవ పిల్లలకి గట్రా? ఇంతకు ముందు వరకు అందరికి ఒడుగైతే గాయత్రి చేసుకొని చాలు, అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది అంటే బికాజ్ ఇవన్నీ లింక్ అయి ఉండడం వల్ల గురుదేవ. ఇప్పుడు గాయత్రి ఓం భూ ఓం భూర్భువస్వ తత్సవితర్ ఆ మంత్రం ఉంది కదమ్మా గురుదేవ. ఆ మంత్రం కూడా ఉపాసన. అదే గాయత్రి ఉపాసన, అదే త్రిపుర ఉపాసన. అదేనా నీ ప్రశ్న? అంతే గురుదేవ. అంటే గాయత్రి ఒక్కటి చేసుకుంటే చాలు అని చెప్తుంటారు కదా గురుదేవ. 100%, 100%. అమ్మవారు ఆజ్ఞాచక్రం వరకే ఆమె డ్యూటీ, ఇంకా ఆమె పైకి తీసుకెళ్ళలేదు. రాజరాజేశ్వరి అమ్మవారు తీసుకెళ్తుంది. మళ్ళీ ఉపాసన మార్చేది కాదు ఇది. జాబ్ అంటే ఉద్యోగాలు మారవు. ఈ అమ్మవారే అమ్మ, ఈ తల్లి అంతా అమ్మవారి యొక్క తేజస్సే కదమ్మా. ఆజ్ఞ దగ్గర నుంచి మళ్ళీ సహస్రారం నుంచి రాజరాజేశ్వరి నుంచి లలిత వరకు కూడా, లయం వరకు కూడా తీసుకెళ్లేది ఈ గాయత్రి ఉపాసన. ఈ గాయత్రిని పట్టుకుంటే చాలు. అదే మహాత్రిపుర సుందరి ఉపాసన అంటారు. ఇది ఈ అమ్మవారు గాయత్రి ఓం భూర్భువస్వ అన్న, పంచదశి అన్న, హరే రామ హరే కృష్ణ అన్నా కూడా ఏ రకంగా నువ్వు పిలిచినా కూడా అనేకము, అదే చెప్పాడు కదా, అనేకములో భాషిస్తుంది కానీ ఏకముగా ఉన్నది, సుందరిగా ఉన్నది ఆ తల్లి. ఏమ్మా, ఏరా కింద నుంచి ఎలా వచ్చావు? గాయత్రి ఉపాసన చేసి వచ్చానమ్మా. నువ్వెలా వచ్చావురా? హరే రామ హరే రామ అని ఆ మంత్రం చెప్పుకుంటూ వచ్చాను రా. నువ్వెలా వచ్చావురా? పంచదశి చేసుకుంటూ వచ్చానమ్మా. దా, అన్నీ ఆవిడేనమ్మా. చాలా నువ్వు ఎలా వచ్చావు అనేది కాదు, నీ విశ్వాసము, నీ భక్తి, నువ్వు ఎలా చేసావు ఉపాసన, నీ గురువులు ఎవరు, నీ గురు పరంపర ఏది, అది చూస్తుంది అమ్మవారు. ఏమా తగ్గ చేసుకోవచ్చు. ఒట్టి ఓంకారం పెట్టు. అమ్మా సుహాసిని చెప్పమ్మా. ఎవరమ్మా? ఇంకా షార్ట్ కట్ ఫామ్ చేశారు కదా గురుదేవ్, ఓం హ్రీం ఓం. అంతే, హ్రీంకారం దాకా తీసుకెళ్లేది కూడా మళ్ళీ మహాత్రిపుర సుందరి. ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం. అక్కడ దాకా వెళ్ళామనుకో ఏమ్మా, ఆ తల్లి ఏం చేస్తుంది? హకారము రకారము తొలగిస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు ఈంలోకి రావే అంటుంది, కూర్చోబెడుతుంది ఈంలో. ఈంకారము దేవ పరాబీజము, అది ఎక్కడికి తీసుకెళ్తుంది? లయంలోకి తీసుకెళ్ళిపోతుంది. చాలా. ఓంకారం పట్టుకున్నావు అనుకో ఏమ్మా, హ్రీంకారంలోకి వస్తావు. ఆ తల్లి ఏం చేస్తుంది? నిన్ను ఈంకారం అష్టకోణ చక్రము అంటే ఆమె హృదయం నుంచి ఆమె ఏం చేస్తుంది? బిందువులోకి పంపిస్తుంది, శ్రీంలోకి. అదే ఏమంటారు దాన్ని? అమ్మలో కలిసిపోవటము. దాన్ని ఏమిటి? సవికల్ప సమాధి అని. ఇంకా పైన చేసావనుకో ఏమీ లేదనుకో, ఆ తల్లి అనుగ్రహం మీద ఉంటుంది. పరాశూన్యంలో నిర్వికల్ప సమాధుల్లోకి వెళ్తుంది. సో ఓంని పట్టు
ఓం హ్రీం శ్రీం ఈం అంటే నీ ప్రయాణం 4 అడుగులు అమ్మా. సో నీకు ఈ జీవితంలో నీ గురువులు నీ గురువు పరంపర నువ్వు పూర్వజన్మ సుకృతాన్ని బట్టి పుణ్యం కొద్దీ పురుషుడే కాదు, దానం కొద్దీ బిడ్డలే కాదు, గురువు రావటం కూడా ఇంతకంటే ఎక్కువ తపస్సు చేసుకుంటేనే నీ గురువు నీ జీవితంలోకి వస్తారు, లేదంటే రారు. నువ్వు అనుకుంటే వచ్చిన దానివి కావు. అది బాగా గుర్తుంచుకోవాలమ్మా మనం శిష్యులంగా. వారి అనుగ్రహంతో వారు మనకి పరిచయం అయ్యారు అనుకోవాలి. లేదు అంటే నువ్వు ఇంకో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు అమ్మా, అంతేగా. సో నీ గురువుకి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఆత్మ సంబంధం. ఆత్మకి బంధాలు ఉండవుగా, అవునా? ఆత్మకి బంధం ఏముందమ్మా? లయమే ఉంటుంది. మిగతా వారి విషయంలో వచ్చినప్పుడు మనసుతో మనం పెట్టుకుంటాం కాబట్టి సంబంధం అంటాం, అవునా? పిల్లలు, మిత్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ మనసుతో వచ్చిన వాళ్ళు. నీ గురువు ఆత్మస్వరూపుడు. నీ మీద అంత అధికారం ఆయనకే ఉంటుంది, ఆత్మకే ఉంటుంది కదా. ఎప్పుడు ఆయన మౌనంలో ఉంటాడు. ఈవెన్ నీ ఆత్మ కూడా చూడు, మనకి ఆత్మతో పెద్దగా పనులు మనం చెయ్యం. మనసు ఏం చెప్తే అదే చేస్తాం. మాయాంశ అంటే ఇది అమ్మా. అదే సత్యజ్ఞాన ప్రసూనాంబ. ఇది వదిలేవే. నీ గురువు ఇగో నీ గురువు గురు గుహ, ఆయన ఇక్కడ కూర్చున్నాడు, నేను ఆయనలో ఉన్నాను అని ఆ సత్య జ్ఞానాన్ని నీకు ఇచ్చేది కూడా సత్యజ్ఞాన ప్రసూనాంబ. ఆ సంవిత్ కళ ఇచ్చేది కూడా ఆ తల్లి. అది అందుకే కొందరే ఆ గురువుల దగ్గరికి వస్తారు, అందుకే కొందరే శిష్యులు మిగిలిపోతారు గురువులకు కానీ. ఏమ్మా చూడండి చరిత్రలో. సో అది వారి యొక్క శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కృష్ణుడు కూడా చెప్పాడు కదా, శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన అన్నాడు. ఆ జ్ఞానాన్ని పండించు, అదే సత్యజ్ఞాన ప్రసూనాంబ అని అర్థం చేసుకోండి అన్నాడు కృష్ణుడు. శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన అన్నాడు. ఏ జ్ఞానము? మాయా జ్ఞానము కాదు. ఇగో ఇవాళ మనం చెప్పుకున్న విషయాలు నువ్వు సంవిత్ కళా లక్షణము, ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి లయము చేసి సుందరి కావటమే సత్యజ్ఞాన ప్రసూనాంబ. అదే శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పిన శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞాన. గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం.